మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత దిలీప్ కుమార్ ఫైర్ అయ్యారు. వంగవీటి మోహన్ రంగా మరణంపై కాపుల మనోభావాలు దెబ్బతీసేలా నాని వ్యాఖ్యలు చేశారని, తక్షణమే కాపులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వంశీకి వైసీపీ వాళ్లే హాని కలిగించేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో వంశీ భార్య పంకజ్ శ్రీ జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. పేర్ని నాని గారు మొన్న విజయవాడలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వంశీ గారికి గనక ఏదైనా కనుక హాని ప్రభుత్వం ద్వారా జరిపితే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్దని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని బట్టి వినేవాళ్ళకి కానీ మాకు కానీ ఏమర్థం అవుతుందంటే, వంశీ గారికి ఏదైనా సరే హాని వైసీపీ వాళ్ళే తలపెట్టి దాని ప్రకారం ఇక్కడ అల్లర్లు చేయాలనే తలంపులో ఉన్నట్లు అర్థమవుతుంది. వాళ్ళ గత చరిత్రలు చూసుకున్నట్టయితే పోయిన ఎన్నికల ముందు వాళ్ళ బాబాయిని చంపేసేసి ఏ రకంగా సానుభూతి పొంది ఓట్లు పొందారో వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఏ రకంగా సంతకాల శాఖను ముఖ్యంగా మంత్రి కోసం చేశారో ఆ చరిత్ర ఉంది. సేమ్ అదే ప్రకారం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నట్టుగా అక్కడ అర్థమవుతుంది. వంశీ గారికి వీళ్ళే హాని తలపెట్టి ఆ వంకతో ఇక్కడ అల్లర్లు చేయలేటువంటి పన్నాకం జరుగుతామని చెప్పేసి గమనించుకోవాల్సిందిగా వంశీ గారి భార్యకి విన్నవిస్తున్నాం మేము. ఆవిడ మా ఆడబిడ్డగా, అమ్మ నువ్వు జాగ్రత్త పడమ్మా, వీళ్ళు ఏదైనా సరే ప్లాన్లు చేసి ఆయనకి ఏదైనా ఇబ్బంది తలపెడతారా అని చెప్పేసి ముందుగా ఆవిడికి తెలియజెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా